నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానంలో జులై 15వ తేదీ నుండి 29వ తేదీ వరకు శాఖాంబారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి అని దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఈవో రామల సునీత, అర్చకులు నాగరాజు శర్మ, రాము, సిబ్బంది హరినాథ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శరణమ్మ మీడియా ప్రతినిధులందరికీ కాళీ దేవస్థానం యొక్క కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిన కోరిన కోరికలకు కొంగు బంగారమవుతూ ఈ ముఖాన్ని తన కరుణారస వీక్షణకు అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29వ తారీఖు జూలై 2026 సంవత్సరం బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. అయితే చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక. నవరాత్ర చతుష్టయాన్ని దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ లోకానికి ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. శాకంబరి యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. ఎందుకంటే 1968లో 7 ఏళ్ల పాటు కరువు వచ్చింది. ఈ కరువు వస్తే ఈ కరువు నుంచి ఎలా బయటపడ్డాం అంటే అప్పుడు ఆలయ ప్రధానార్చకులు సప్తశతి ప్రమాణంగా ఒకప్పుడు 100 ఏళ్ల కరువు వస్తే దేవతలంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె ప్రసన్నమైంది. ఆమె శరీరము నుండి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును పొడగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలం మీద ఉన్న నదీనదాలు, హ్రదాలు, సముద్రాలు అన్నీ జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరిం స్తుమన్ ఈ యొక్క ప్రెసిడెంట్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి నిర్వహించేటువంటి శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. మనకి ఫస్ట్ రోజు మొదటి రోజు 15వ తారీఖు అమ్మవారికి సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతాయి. దీనికి సంబంధించి దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు అమ్మవారికి శాకంబరి క్రమంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ చివరి రోజు అయినటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆ రోజు అమ్మవారికి సంపూర్ణ శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ విధంగా ఉత్సవాలు 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజుల పాటు జరుగుతాయి. దీనికి సంబంధించి కూడా దేవస్థానంలో అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ శాకంబరి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే